డాక్టర్ శివకుమార్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ముందుగా బస్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. బస్ శ్రీనివాస్ గారు సార్, ఈ కార్ రేస్లో కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం ఎలా చూడాలి? ఇదంతా రాజకీయ కక్ష అని కేటీఆర్ అంటున్నారు. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి కేసు ఓటుకు నోటు కేసు కూడా ఇందులోకి తీసుకొచ్చారు. ఎలా చూడాలి సార్? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. ఇది స్వయాన కేటీఆర్ గారే ఈరోజు దాని మీద మాట్లాడింది. గతంలో కూడా మాట్లాడింది, ఈ రోజు కూడా మాట్లాడింది. అయితే ఈ రెండు సందర్భాల్లో మాట్లాడిన మాటలు మనం ఒక్కసారి సమీక్షించుకోవాలి. ఈ కార్ రేసింగ్ వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు, ఈ కార్ రేసింగ్ లో ఏదైతే ఆరోపణ చేస్తున్నారో 44 కోట్ల రూపాయలు నేను చెప్తేనే వాళ్ళు ఇచ్చారు. హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి గారు ఇచ్చారు, అరవింద్ కుమార్ గారు సైన్ చేశారు, నోట్ ఫైల్ మీద ఇచ్చారు. దానివల్ల ఇందులో నేను వెనక్కి తగ్గేదే లేదు. ఇప్పుడు కూడా ఈ ఫార్ములా అకౌంట్లో, ఈ కార్ రేస్ ఫార్ములా అకౌంట్లో 44 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకువచ్చేటువంటి ధైర్యం లేని ముఖ్యమంత్రి పదే పదే నాకు నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తూ ప్రజల్లో దీన్ని చర్చకు తెరదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు వారు కూడా నోటు కేసులో ముద్దాయిగా ఉన్నారు. ప్రజల మధ్యలో లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలి, నేను అందుకైనా సిద్ధంగానే ఉన్నా అని మా కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరింది. అయితే ఇందులో భాగంగా వారు చెప్పింది ఏమనంటే, సోమవారం రోజు ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉన్న వ్యక్తులుగా సోమవారం రోజు ఏసీబీ ముందు విచారణకు హాజరవుతానని కూడా చెప్పిండ్రు. అయితే ఇది దీన్ని పదే పదే దీన్ని డ్రాగ్ చేయడము, ఈ ఇష్యూ పైన అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఈ ఫార్ములా కార్ రేసింగ్ వల్ల ఈ రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు, బ్రాండ్ ఇమేజ్ కానీ, లేకపోతే ప్రపంచ దేశాలతో పోటీపడి ఈ రాష్ట్రంలో నిర్వహించినటువంటి తీరు కానీ, లేకపోతే ఇది నిర్వహించాలని గత ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పోటీపడింది. చెన్నైలో ఒక చిన్నది కార్ రేసింగ్ జరిగినట్టున్నది. కాబట్టి ఈ కార్ రేసింగ్ లో రాజకీయ అంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ అన్ని అంశాలపైన, గత ప్రభుత్వం నిర్వహించిన అన్ని అంశాలపైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే మేమైతే చూస్తాం. అది నిజ నిర్ధారణ జరిగే నాటికల్లా మా పార్టీకి జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా జరిగి తీరాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అది జరగాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ కార్ రేసింగ్ కానీ, లేదా ఫోన్ ట్యాపింగ్ కానీ, లేదా కాళేశ్వరం కానీ. అయితే మా ఆరోపణలు వచ్చినప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలి, విచారణ కమిటీలను గౌరవించాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రతి విచారణకు హాజరవుతున్నారు. రేపు సోమవారం కూడా కేటీఆర్ గారు కూడా అందులో భాగంగానే హాజరవుతారు. అయితే వారు అన్న సవాల్ను మరి కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా? కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు దాని మీద ఇంతవరకు అయితే స్పందించినట్టయితే నాకైతే అనిపించలేదు. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ కార్ రేస్లో అవినీతి జరిగిందంటారా, జరగలేదంటారా? ఎందుకంటే హెచ్ఎండిఏ నిధులను మంత్రివర్గం ఆమోదం లేకుండా తీసుకున్న మాట వాస్తవమే కదా, ఇది తప్పు కాదంటారా? అలాగే అదే టైంలో ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, మరి అది తప్పు కాదంటారా? అది చెప్తున్నారు కదా వారు ఏ విధమైనటువంటి ఆలోచనతోని ఎందుకు చేసిండ్రు. స్వయాన కేటీఆర్ గారే ఒప్పుకుంటున్నారు, అవును నేను ఇచ్చాను అని. ఇంకా మళ్ళీ ఒప్పుకోకపోతే తప్పు చేసినట్టు, కానీ ఒప్పుకుంటే తప్పెట్టే చేసినట్టు అండి. నేను ఇవ్వలేదు, నాకు తెలియదు, నా ప్రమేయం లేకుండా అది జరిగింది అని. అంటే ఒకటి బస్ శ్రీనివాస్ గారు, నిబంధనలు అయితే పాటించాలి కదా, ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉండే. తిరిగి మా ప్రభుత్వమే వస్తుంది. అయితే మంత్రిగా కొన్ని సందర్భాలలో తమకున్న విచక్షణ అధికారాలతోని అలాంటి సందర్భం కూడా జరుగుతుందని వారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు చెప్పిండ్రు. చూద్దాం ఏం జరుగుతుందో మరి. రేపు సోమవారం విచారణ తర్వాత మళ్ళీ అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది. రైట్. శివకుమార్ గారు నమస్తే అండి.